చేసుకుంటా. నేను నా మట్టికి నేను ఏదో పుట్టినరోజు అందరూ పిలుస్తారు, ఘనంగా దండలేస్తారు, అందరూగా పొగుడతారు చక్కగా అది ఇది. కానీ నేను ఎంతవరకు నేను ఇతరులకి మేలుకరంగా ఉంటున్నాను, ఎంతవరకు నేను మంచి చేస్తున్నాను, ఎంతవరకు నేను వారికి ప్రయోజనకరంగా ఉంటున్నాను, నిజంగా నేను వారికి సహాయం చేస్తున్నానా, నిజంగా నేను వారికి హెల్ప్ చేస్తున్నానా, నిజంగా నేను వారికి నేను అండగా ఉంటున్నానా, వారి వెనక నిలబడి నేను వారికి నేను తోడుగా ఉంటున్నానా అని నాలో నేను ఎన్నోసార్లు నేను ఆలోచించుకుంటా ఉంటాను. నిజంగా అండి, ఎన్నో పర్యాయాలు నేను అయితే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను, కానీ అవి సరిపోవు. ఇంకా దేవుడు ఇంకా భగవంతుడు ఇంతవరకు ఆయుష్నిచ్చాడు. మరి 50 సంవత్సరాలు దాటిని ఇంకా దేవుడు ఇంకా ఆయుష్నిస్తే మంచి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలన్నది నా ఉద్దేశం. తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాను. అలాగే మరి మీ అందరి ప్రేమ నా పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు మీ మాటలతో నాకు అర్థమవుతుంది. ఎంత ప్రేమను నా పట్ల పెంచుకున్నారంటే ఒక్కళ్ళు కూడా మేడం గారు అన్న వాళ్ళు లేరు. అమ్మా 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 అన్న పదంలో ఇంకా అసలు అమ్మ కంటే విలువైన పదం ఇంకేముంటుందండి. ఆ పదాన్ని నేను సంపాదించుకున్నానంటే నేను ఎంత ధన్యురాలుగా అని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానండి. నిజంగా నేను చాలా ధన్యురాలని. మీ అందరి పట్ల ఇంత మంచి, మీ మనసులో ఇంత మంచి స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. మరి ఇంతవరకు నేను ఎన్నో కార్యక్రమాలు 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. 3 పుట్టినరోజులు జరిపించారు ఎంతో ఘనముగా. మరి అనేక కార్యక్రమాల్లో మనం చేపట్టాము, అనేక కార్యక్రమాలు పాల్గొన్నాము. అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గానే మనం ఇంతవరకు చేయగలిగాము. మరి గత ట్రాన్స్ఫర్స్లో కూడా చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు కూడా చక్కగా పారదర్శకంగానే మరి ఎవ్వరు కూడా వరి అవ్వక్కర్లేదు, ఎవ్వరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. చక్కగా మీకు ఇష్టమైన ప్లేస్లోనూ లేదా మీరు ఉండాలంటే మీరు ఇక్కడ ఉండే ప్లేస్లో ఉండాలనుకుంటే ఇక్కడ ఉండటము, ఇలాగా మేము మంచి జరుపుతామే. కానీ మీకు మీ మనసు బాధపడే విధంగా నేను ఎప్పుడు ఇంతవరకు చేయలేదు, చెయ్యను కూడా, జరగదు అలాగా. ఇంకొక విషయం, మీరందరూ కూడా ఒకవేళ 5 years మీరు ఒకవేళ దాటి 5 years అయిపోయి ఉంటే మరి మన గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు మరి 5 years దాటిన వాళ్ళు కంపల్సరిగా తీసివేయాలి అని చెప్పి అన్న విధంగా మిమ్మల్ని తీసివేయాల్సి వస్తుందే కానీ నా హృదయపూర్వకంగా మాత్రం మిమ్మల్ని తీసివేయటం మాత్రం జరగట్లేదు. మరి ఇది మీరు గుర్తించాలి. ఒకవేళ నాకు ఎవరన్నా ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వారిని ట్రాన్స్ఫర్ చేయటం జరగదు, ఇక్కడే ఉంచుకుంటాము. ఇంకోటి ఏంటంటే మరి బయటికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎవరైనా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళినప్పటికి కూడా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ జడ్పీలో ఉన్నప్పటికీ జడ్పీ స్కూల్లో ఉన్నా లేకపోతే మండల ఆఫీసుల్లో పనిచేస్తున్నా ఎక్కడ చేస్తున్నా కూడా నీతిగా నిజాయితీగా నమ్మకంగా కష్టపడి పనిచేయండి. మరి జిల్లా పరిషత్కి మీరు పేరు తేండి. జిల్లా పరిషత్ అంటే అమ్మో చాలా ఒక ఉన్నతమైనటువంటి అదొక సంస్థ అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ఎందుకంటే ఇంతకుముందు జిల్లా పరిషత్ అంటే అమ్మో చాలా పెద్ద స్థాయిలో ఆలోచించుకునేవారు. ఈ మధ్య అది దిగజారిపోయింది. రాకముందు ఏదేంటంటే అయ్యో జిల్లా పరిషత్ అదంతేలే అక్కడ ఏముంది అన్న స్థితికి వచ్చింది.
కానీ మళ్ళా అది పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వంలో మళ్ళా అన్నీ సమకూరుస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే ఈరోజు మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు మన పంచాయతీ రాజ్ని డెవలప్ చేసేందుకు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ఎంతో పాటుపడేటువంటి దిశలో ఉన్నారు. ఈ నిమిత్తం మొన్న 15th ఫైనాన్స్ ఇవ్వడం కూడా కొంత ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో ట్రిప్ కూడా 15th ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు, రెండో దఫా కూడా. అలాగే మనకి త్వరలో శానిటైజ్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటివన్నీ కూడా త్వరలో మరి జిల్లా పరిషత్కి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి కాబట్టి ఈ డెవలప్మెంట్, గ్రామాల డెవలప్మెంట్ కోసం ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వారి కుమారుడు లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. మొన్న మరి నాకు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో ఏకైక మహిళగా నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఏకైక చైర్పర్సన్ ఢిల్లీగా మన రాష్ట్రం తరఫున నాకు ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ ఎంతో చక్కగా ఘనంగా నన్ను సన్మానించడం కానివ్వండి, అక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు నాకు చాలా బాగా జరిగినవి. అక్కడ వారు మాట్లాడిన మాట కూడా ప్రతి గ్రామానికి, ప్రతి రాష్ట్రానికి కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా డెవలప్ చేస్తాము, వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని అందించి ప్రతి దేశం కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా మన భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి ఫస్ట్ సంపన్నమైనటువంటి డెవలప్ కలిగినటువంటి దేశంగా మనది ఉండాలని వారు చక్కని ప్రసంగం చేశారు.